జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబాయ్ గారు, నేనొకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఇంకో ప్రయత్నం చేయదలిచాను. గానవిని తీసుకుని గాయత్రి పాప ఉండే చోటుకు వెళ్ళొస్తాను బాబాయ్. సుమనని కొంచెం మేనేజ్ చేస్తారా? అమ్మో, నన్ను చెప్పేసిందమ్మా మీ చెల్లి. నవలు కాదు. భయపడతారేంటి బాబాయ్, కొంచెం బుర్ర వాడండి. చెల్లి, నా పూనాకి గానవి డ్రెస్ వేద్దాం. గానవికి పునర్బాబు డ్రెస్ వేస్తారా? వెయ్యకూడదు, ఇంకొక డ్రెస్ వేసి చెల్లి తీసుకెళ్తుంది. అలాగే అక్క. బాబాయ్ గారు, పాప డ్రెస్ ఒకటి తీసుకునండి. నిజంగానే నన్ను దొంగం చేశారు కదమ్మా. బాబాయ్ గారు, తీసుకొస్తాలేమ్మా. తొందరగా మార్చండి అమ్మా. తొందరగా కానివ్వండి అమ్మా. ఆడ మగ తేడాని ఒకటి చేయలేం, ఒకటిని రెండు చేయొచ్చు, రెండిటిని తేడా చేయొచ్చు. అటు ఇటుగా, ఇటు అటుగా. నువ్వు కనిపించాకమ్మా. కాసేపు సైలెంట్గా ఉండు. నైనమ్మా, నువ్వు అంత తొందరగా వస్తే నేను అంత క్షేమంగా ఉంటానమ్మా. అలాగే బాబాయ్, వెళ్ళొస్తానక్క. నీ పనేంటో నేను అడగను చెల్లి. సక్సెస్ఫుల్ గా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. పుండరీ బాబు జాగ్రత్త. వెళ్ళు. ఇప్పుడు నువ్వు పుండరీ కాదు, పుండరమ్మ. పుండరమ్మా, భలే భలే బాగుందమ్మా పేరు. బానే ఉంటుంది కానీ సైలెంట్గా తీసుకెళ్ళి గానవే అన్నట్టు సుమనని నమ్మించి ఉయ్యాల్లో వేసి ఊపిరండి బాబాయ్. నన్నైతే చంపేది కదా. వెదవ జీవితం ఉంటే ఎంత పోతే ఎంత బాబాయ్. నువ్వు బాగానే చెప్తావు తల్లి. సుమ్నమ్మ అసలే సిల్రాకాసి. నువ్వు రామ్మా పుండ్రమ్మా. షూ! గానవి అనాలి. ఓహోహో, గానవిగా మేనేజ్ చేయాలి కదా. సరే, నువ్వు రామ్మా. జాగ్రత్త బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.